నెల 16న వైసీపీ తొలి జాబితా విడుదల చేయనున్నారు. ఇవాళ విడుదల చేస్తారని ముందుగా అనుకున్న పార్టీలో చేరికలతో ముహూర్తం దాటిపోయినందున వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల ఆలస్యమైంది. దానికి సంబంధించిన ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే చేరికలకు సంబంధించి వైఎస్ జగన్ డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ రోజే లిస్ట్ వస్తుంది, మొదటి లిస్ట్ అనుకున్నటువంటి నేపథ్యంలో అది కూడా పోస్ట్ పోన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? మరి 16th నైనా కూడా ఫైనల్ లిస్ట్ ని చెప్తారా? అప్పుడు కూడా విడతల వారీగా క్యాండిడేట్స్ లిస్ట్ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందా? పదహారున మొత్తంగా వైసీపీ అభ్యర్థుల జాబితా ఒకటేసారి విడుదల చేసేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా ఈరోజు మొదటి లిస్టు ప్రయత్నం విడుదల చేస్తారు. 100 మంది అభ్యర్థుల జాబితా ఉంటుందంటే కూడా పెద్ద ఎత్తున ప్రచారం. కానీ ఆల్రెడీ ఇప్పటికే 10 గంటల 20 నిమిషాలకి విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కానీ చేరికల కారణంగా కొద్దిగా కాలయాపన కావడంతో ఇప్పుడు మరికొంతమంది పార్టీ ఇతర పార్టీల నుంచి నాయకులు పార్టీలకు వస్తున్న నేపథ్యంలో వాటికి అకామిడేషన్ కల్పించాడు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు చేస్తే మాత్రం బాగోదు. కాబట్టి పూర్తిగా 16న ఎవరైతే ఇటుపాయలోని వైఎస్ సమాధి వద్ద అక్కడ పూజలు చేసిన తర్వాత కూడా నిర్వహించాలని లిస్టు ప్రకటించాలని కూడా వైఎస్ జగన్గా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆయన ఏ కార్యం చేసినా కూడా ఇటుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత కూడా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. టీడీపీ అధినేత 16 నుంచి తిరుపతి నుంచి ప్రచారం నేపథ్యంలో ఈయన అక్కడ నుంచి ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అక్కడ నుంచి బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్ర ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో కవర్ కాని ప్రాంతాల్లో బస్సు యాత్ర చేయాలి, ప్రజాక్షేత్రంలో వెళ్ళాలని జగన్ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సరిగ్గా 16 తారీఖున మొత్తంగా పూర్తిగా ఒకవైపు 25 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల జాబితాతో పాటు 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. కానీ ఇంకా కొన్ని చేరికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కోస్టాంధ్ర జిల్లాలతో పాటు ఇటు రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అటు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఇంకా కొంతమంది అభ్యర్థులు ఖరారు కావాలని నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో కూడా ఆ లిస్టుని ఒకటేసారి ప్రకటించే ఆలోచన కనబడింది. గతంలో 2014 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించారు నేపథ్యంలో ఈసారి కూడా అదే ట్రెండ్ని ఫాలో అని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనా కూడా అనూహ్యంగా ఈరోజు ఒక జాబితా ఉంటుంది, తర్వాత మరొక జాబితా ఉంటుంది భావించారు. కానీ కొన్ని పరిణామాల కారణంగా జాబితాను వాయిదా వేస్తున్నారు. ఒకటేసారి బస్సు యాత్ర ప్రారంభించాలి, అక్కడే ఆ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సంధ్య. రైట్ కిరణ్.